రాసిన సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. 18:37. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఎందుకు ఈ భూమి మీదకి పంపాడు అంటే ఒక కారణం ఆయన చెబుతా ఉన్నాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని లూకా 4లో చెప్పిన ఆయన ఇప్పుడు యోహాను రాసిన సువార్త 18:37 చదవండి. సాక్ష్యం ఇచ్చుటకు ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి మరొక రీజన్ చెప్తున్నాడు. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్పస్ నేను వచ్చానన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంట అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ప్రతి స్థలములోనికి దేవుడు పంపిస్తున్న ప్రతి స్థలములోనికి నేను వెళ్ళి సత్యవంతుడైన నా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పంపబడ్డానని మాత్రం ఏమన్నాడు, నేను పుట్టితిని అంటా ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను లోకములో నుండి క్రీస్తు రక్తము చేత నూతనమైన వ్యక్తులుగా పుట్టడానికి ఓ కారణం ఏమిటో తెలుసా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం కొరకే మనం పుట్టాం. యేసు ప్రభు వారు పలుకుతా ఉన్నాడు, తండ్రి అయిన దేవుని గురించి లేదా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఇందు నిమిత్తం నా పుట్టుకు కారణం ఏమిటో తెలుసా? సాక్ష్యం ఇవ్వాలా. ఎవరి కొరకు? అయ్యగారి కొరకు. నా కొరకు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. అమ్మగారు కన్నీరు కార్చింది, ఉపవాసం. అయ్యగారుల కొరకు, అమ్మగారుల కొరకు, అన్నల కొరకు, అక్కల కొరకు సాక్ష్యం ఇస్తా ఉన్నాం. కానీ పుట్టింది దేని కొరకు? నా యేసు కొరకు సాక్ష్యం ఇవ్వడం కొరకే నేను పుట్టాను అన్న ఆలోచన ఎంతమందికి ఉంటారు? ఈ రోజున ఆలోచన చేస్తా ఉన్నా. వాళ్ళ కోపం వస్తుందేమో, వీళ్ళ కోపం వస్తుందేమో, ఆయన బాధపడతాడు, ఈయన బాధపడతాడు. మన పుట్టుకే మన రక్షకుడైన క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడం కొరకు అని లేఖనం చెబుతా ఉంది. కానీ మనం ఆగిపోతా ఉన్నాం. ప్రియులారా, నీ జన్మకు ఒక కారణం ఉంది, నా జన్మకు ఒక కారణం ఉంది. యేసయ్య లోకంలో నుంచి నిన్ను నన్ను ఎందుకు విడిపించాడు, ఎందుకు రక్షించాడు అంటే ఆయన కొరకు సాక్షిగా ప్రతి స్థలములోనే ఉండాలని. ఎక్కడ నిన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టుకుంటాడో తెలియదు, ఏ ప్రాంతంలో ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడో తెలియదు, ఎంతసేపు ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడో తెలియదు. ఓ 10 నిమిషాలు నిన్ను నిలబెట్టుకున్నా బలమైన కార్యాన్ని మన యేసయ్య జరిగిస్తాడు. మన యేసయ్య జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ఏం చేయబడాలా? ఆయన పంపించే స్థలాలలోనికి వెళ్ళాలా.